పరిహార శాస్త్రంలో కొబ్బరికాయకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. కొబ్బరికాయను ఉపయోగించి అనేక రకాలైన సమస్యల నుంచి సులభంగా ఎలా బయటపడవచ్చో నేటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. భగవంతుడికి ప్రతిరోజు కొబ్బరికాయ ముక్కలు నివేదన చేసినట్లయితే అన్నప్రసాదం కంటే ఎక్కువ రెట్లు ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. ఆర్థికంగా ఇబ్బందులు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఎండు కొబ్బరిని భగవంతుడికి నివేదన చేయటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. దైవానికి పూజ చేసే సమయంలో ఎండు కొబ్బరి చిప్పను పూజలో ఉంచి పూజ పూర్తయిన తర్వాత ధనం దాచుకునే ప్రదేశంలో ఆ ఎండు కొబ్బరి చిప్పను ఉంచుకోవటం ద్వారా ధనపరంగా మంచి ప్రయోజనాలు చేకూరతాయి. అలాగే శివాలయానికి వెళ్ళినప్పుడు శివాలయంలో పరమేశ్వరుడికి అభిషేకం కానీ అర్చన కానీ జరిగేటప్పుడు పరమేశ్వరుడి సన్నిధిలో ఒక కొబ్బరికాయకి కుంకుమ బొట్లు పెట్టి ఉంచాలి. శివాలయం నుంచి పూజ పూర్తయిన తర్వాత ఆ కొబ్బరికాయ తెచ్చుకొని ఒక పసుపు రంగు వస్త్రంలో మూటగట్టి ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టుకుంటే శివానుగ్రహం వల్ల ఆర్థికంగా జీవితంలో తొందరగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే లక్ష్మీ పూజ చేసే సమయంలో లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర ఒక ఎరుపు రంగు వస్త్రంలో కొబ్బరికాయను మూటగట్టి లక్ష్మీదేవికి ఎర్రటి పుష్పాలతో పూజ చేసి బెల్లంతో చేసిన పదార్థాలు నివేదన చేసి ఆ తర్వాత ఆ మూటని పూజా మందిరంలో లక్ష్మీదేవి చిత్రపటం దగ్గరే ఉంచుకోవటం ద్వారా కూడా లక్ష్మీ కటాక్షానికి సంపూర్ణంగా పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. వృత్తిపరంగా ఎంత కష్టపడ్డా సరే కష్టానికి తగిన ప్రతిఫలం రాక ఇబ్బంది పడుతున్న తరుణంలో శనివారం రోజు నవగ్రహ ఆలయానికి వెళ్ళి శని భగవానుడిని దర్శనం చేసుకుని శని భగవానుడి దగ్గర 7 కొబ్బరికాయలు కొట్టడం ద్వారా శని భగవానుడిని ప్రసన్నం చేసుకుని వృత్తిలో తొందరగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అనేక మార్గాల్లో ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవటానికి ఆంజనేయ స్వామి ఆలయానికి ఒక కొబ్బరికాయ తీసుకుని వెళ్ళి ఆ కొబ్బరికాయ మీద ఎర్రటి కుంకుమతో స్వస్తిక్ గుర్తు వేయాలి. అలా ఎర్రటి కుంకుమతో కొబ్బరికాయ మీద స్వస్తిక్ గుర్తు వేసి ఆ కొబ్బరికాయ చేతిలో పట్టుకొని ఆంజనేయ స్వామి ఆలయంలో 9 ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత ఆ కొబ్బరికాయ ఎక్కడైనా పారే నీళ్ళల్లో వదిలిపెట్టాలి. అలా చేయటం ద్వారా అనేక మార్గాల్లో ధన ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. ఈ ప్రత్యేకమైనటువంటి ఆంజనేయ స్వామి దేవాలయానికి సంబంధించిన కొబ్బరికాయ పరిహారం 9 మంగళవారాలు చేయటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే చాలామందికి నరదృష్టి ఎక్కువగా ఉంటుంది. నరదృష్టి ఎక్కువగా ఉన్నవాళ్ళు ఆ నరదృష్టి మొత్తం పోవాలంటే శత్రుబాధల నుంచి సులభంగా బయటపడాలంటే ఒక కొబ్బరికాయ తీసుకొని దానికి కాటుకతో బొట్టు పెట్టి ఆ కొబ్బరికాయతో పైనుంచి కింద వరకు 21 సార్లు దిష్టి తీయించుకొని ఆ కొబ్బరికాయ ఎక్కడైనా పారే నీళ్ళల్లో వదిలిపెట్టాలి, లేదా ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి. ఇలా చేయటం ద్వారా నరదృష్టి మొత్తం తొలగింపజేసుకుని ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. అలాగే చిన్నపిల్లలు చెప్పిన మాట వినకపోయినా మొండితనంగా ప్రవర్తిస్తున్న 11 ఆదివారాలు, 3 పౌర్ణములు, 3 అమావాస్యలు కొబ్బరికాయతో 7 సార్లు సవ్య దిశలో 7 సార్లు అపసవ్య దిశలో మీ పిల్లలకు దిష్టి తీయటం ద్వారా వాళ్ళల్లో ఉన్న మొండితనం క్రమక్రమంగా తగ్గిపోతుంది. చెప్పిన మాట వింటారు. కాబట్టి పరిహార శాస్త్రంలో కొబ్బరికాయకు సంబంధించి చెప్పిన పరిహారాలు పాటించడం ద్వారా అన్ని సమస్యలు తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోండి.